కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు 2 చోట్ల పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో రాజకీయ రణరంగానికి కారణమైన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రేపు జరగనుంది. పులివెందులతో పాటు ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా రేపే జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మామూలుగా జెడ్పీటీసీ ఉప ఎన్నికను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ పులివెందుల ఉప ఎన్నిక మాత్రం టీడీపీ, వైసీపీ నాయకుల ఘర్షణలతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. టీడీపీ నుంచి పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థిగా దివంగత జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు పులివెందుల పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాడులు, ప్రతిదాడుల దాకా వెళ్లింది వ్యవహారం. చిన్న ఎన్నిక, అందులోనూ ఉప ఎన్నిక రక్తపాతానికి దారితీసింది. పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్ కోసం 5 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. మొత్తం 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 15 మంది పీఓలు, 15 మంది ఏపీఓలు, 15 మంది అబ్జర్వర్లు, 8 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధులలో పాల్గొనబోతున్నారు. మొత్తం 5ంటికి 5 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు పోలీసులు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు 150 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 750 మందిని బైండోవర్ చేశారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 17 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ కూడా 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి ఇరుగంరెడ్డి సుబ్బారెడ్డి, టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. 17 పోలింగ్ కేంద్రాలలో 4ంటిని సమస్యాత్మకంగా గుర్తించారు. 650 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. 17 మంది పీఓలు, 17 మంది ఏపీఓలు, 15 మంది అబ్జర్వర్లు, 12 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధులలో పాల్గొంటున్నారు. ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా 150 మందిని బైండోవర్ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సాయుధ పోలీసులను మోహరించారు. కర్నూలు రేంజర్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే మకాం వేసి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. పులివెందుల మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత మండలం. దాంతో ఉప ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలిచి వైసీపీని దెబ్బ కొట్టాలని పట్టుదలగా పనిచేస్తోంది. 2 పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రేపు జరగబోతున్న పోలింగ్ ఉత్కంఠ రేపుతోంది.